వివరాల్లోనికి వెళ్దాం. ఇరాన్ రహస్య అణు ప్రాజెక్టును ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఈ వివరణ తెలిపింది. మిజాన్దేహేలో రహస్యంగా ఏర్పాటు చేసిన న్యూక్లియర్ కాంపౌండ్పై దాడి చేసింది. గతేడాది అమెరికా దాడుల తర్వాత అణు ప్రాజెక్టుకు ఇరాన్ మళ్లించింది. ఇక ఇరాన్ రహస్య అణు ప్రాజెక్టును ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటన చేసింది. మిన్జాదేహేలో రహస్యంగా ఏర్పాటు చేసిన న్యూక్లియర్ కాంపౌండ్పై దాడి చేసినట్లుగా సమాచారం. గతేడాది అమెరికా దాడుల తర్వాత అణు ప్రాజెక్టును ఇరాన్ మళ్లించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎక్స్ వేదికగా తెలియజేసింది అణు ప్రాజెక్టు ఇరాన్కి సంబంధించిన దాన్ని ధ్వంసం చేశామని. ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దాదాపు మనకి ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి యుద్ధ అంటే నిన్న రాత్రి నుంచి ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ పై కూడా భీకరంగా కూడా దాడులతో పోరెత్తినటువంటిది. అయితే మరొక వైపు దీనికి సంబంధించినటువంటిది ఇజ్రాయెల్ దీనికి ప్రతీకార చర్యగా కూడా కొద్దిసేపటి క్రితంగా అణు ప్రాజెక్టు కి సంబంధించి ధ్వంసం చేసినట్లు కూడా ఎక్స్ వేదికగా కూడా కీలకంగా కూడా అధికారికంగా ప్రకటించింది. దాదాపు డిఫెన్స్ ఫోర్సెస్ అంటే గత ఏడాది జరిగినటువంటి దాదాపు 12 రోజుల పాటు జరిగినటువంటి యుద్ధం, అటు ఇరాన్ ఇజ్రాయెల్ కి మధ్య జరిగినటువంటి యుద్ధంలో అప్పుడు దాదాపు అణుధార్మికకు సంబంధించినటువంటి అణు ఉత్పత్తికి సంబంధించినటువంటిపై కూడా గతంలో కూడా దాడి చేశాయి. వాటినే ఈ రోజు అంటే కొద్దిసేపు మిన్జాదేహేలో రహస్యంగా ఏర్పాటు చేసినటువంటి ఏదైతే అణు ఉత్పత్తి కేంద్రము చేసింది అంటే అణు ఉత్పత్తికరమైనటువంటి కార్యక్రమాలు చేపడుతుంది అంటూ కూడా అమెరికా పలుమార్లు కూడా ఆరోపించినటువంటిది. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇంటెలిజెన్స్ సమాచారంతో అటు ఇజ్రాయెల్ సైన్యం కూడా దానికి సంబంధించినటువంటి మిన్జాదేహేలో రహస్యంగా ఏర్పాటు చేసినటువంటి న్యూక్లియర్ సంబంధించినటువంటి కాంపౌండ్ పై దాడి చేశామంటూ కూడా ఇజ్రాయెల్ చాలా కీలకంగా కూడా ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. దాదాపు నిన్న రాత్రి నుంచి కూడా ఏదైతే ఇజ్రాయెల్ లో ఉండేటటువంటి పలు ప్రాంతాలపై కూడా మెటులా అన్నటువంటిది ఈ ప్రాంతాలు, తర్వాత హిజ్బుల్లా దాడులు తీవ్రం చేసినటువంటిది. దాదాపు 16 గ్రామాలను కూడా ఖాళీ చేయించి నిన్న అర్ధరాత్రి నుంచి కూడా సైరన్ల మూతతో ఇజ్రాయెల్ దద్దరిల్లింది. కొంత భారీ నష్టం కూడా జరిగింది అన్నటువంటిది కూడా అటు ఇరాన్ ప్రకటించింది. దీనికి ఇజ్రాయెల్ కూడా దీనికి ఖచ్చితంగా ప్రతీకార చర్య ఉంటుంది అంటూ కూడా ఏదైతే ఇజ్రాయెల్ సైనిక అధికారి కూడా ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగానే న్యూక్లియర్ దాదాపు మొత్తం ఈ వారంతా కూడా మనకు అటు అమెరికా కానీ ఇటు ఏదైతే అమెరికా తర్వాత ఇజ్రాయెల్ తర్వాత ఇరాన్ మధ్య 3 దేశాల మధ్య జరుగుతున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశంపై న్యూక్లియర్ కి సంబంధించిన దాని అంశాన్నే ప్రధానంగా ఇక్కడ యుద్ధ వాతావరణం నెలకొన్న దానికి కీలకమైనటువంటి అంశం. ఇందులో భాగంగానే పలుమార్లు కూడా అటు డొనాల్డ్ ట్రంప్
అటు న్యూక్లియర్ కి సంబంధించినటువంటి ఉత్పత్తి ఇరాన్ చేస్తుంది అన్నటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో దాదాపు రాష్ట్రంగా వీటికి అంటే ఉత్పత్తి కార్యక్రమాలు అనుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటిది ఒక స్పెషల్ కంపౌండ్, తర్వాత అనుత్పత్తికి సంబంధించినటువంటి న్యూక్లియర్ కి సంబంధించిన ప్రాజెక్ట్ చేపట్టింది అన్నటువంటిది ఏదైతే వైట్ హౌస్ పలుమార్లు ప్రకటించింది. అందులో భాగంగానే ఇక్కడ మనకు మంజు దహే లో ఉన్నటువంటి న్యూక్లియర్ రహస్యంగా ఏర్పాటు చేసి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వీటి అనుత్పాదక కొరకు ప్రాజెక్ట్ చేపట్టింది. దీనిని పూర్తి సమాచారంతో ఇటు ఇజ్రాయెల్ సైన్యము ముట్టడించింది. దీనికి సంబంధించినటువంటిది ఎక్స్ వేదికగా కూడా పోస్ట్ చేయడం జరిగింది. నిన్న రాత్రి నుంచి ఏదైతే ఇజ్రాయెల్ పై చేస్తున్నటువంటి దాడులకు ప్రతీకార చర్యగా ఇది జరిగిందా అంటే ఖచ్చితంగా దీనిపై ప్రతీకార చర్య ఉంటుందని ఏదైతే ఇజ్రాయెల్ ప్రకటించిన కొద్ది క్షణాలకే ఈ విధంగా న్యూక్లియర్ కి సంబంధించినటువంటి కీలక ప్రాజెక్ట్ పై దాడి చేశాము అన్నటువంటిది కీలక ప్రకటన చేసింది ఇజ్రాయెల్. రైట్ కదా, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకరిపై ఒకరు పరస్పరంగా దాడి చేసుకుంటున్నారు. అయితే ఈ దాడిలో అక్కడ ఉన్నటువంటి సుప్రీం లీడర్స్తో పాటు ఎవరైతే ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహు ఉన్నారో ఆయనను కూడా మేము అంతం చేశామని చెప్పంటున్నారు. దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. వీరు కూడా ఇజ్రాయెల్ కూడా దానికి ధీటుగానే సమాధానం చెప్తున్నారు. దానికి కూడా ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఇలా ఎంతకాలం ఈ గొడవ జరుగుతూనే ఉంటుంది? ఈ యుద్ధానికి ముగింపు అనేదే లేదా? ఎప్పటి వరకు దీనికి ఇంకా ఖచ్చితంగా ఏదైతే మనకు అంటే జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అనుకోవచ్చు, అటు ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటిది కొద్దిసేపటి క్రితంగా ఆ పరిణామాలు అటు రాత్రి నుంచి ఏదైతే సైరన్ల మోతతో అనుకోవచ్చు, ఇటు న్యూక్లియర్ కి సంబంధించినటువంటి ఏదైతే ఇటు ఇరాన్ కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ పై దాడి చేయడంతో అటు చైనా రష్యా కూడా రెండు ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ పై చేసేటటువంటి దాడులను నిలుపుదల చేయండి అంటూ కూడా ఇజ్రాయెల్ కి ఒక సమావేశం అనుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటిది అధికార చర్చలు ప్రారంభించండి అంటూ కూడా రెండు దేశాలు కూడా ఇటు విజ్ఞప్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి రెండు దేశాల ప్రతినిధులు కూడా కొద్దిసేపు క్రితంగా కీలకంగా కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ అధికారులు ఫోన్ లో మాట్లాడినటువంటి అంశాన్ని కూడా అటు చైనా రష్యా కూడా ధృవీకరించింది. అయితే ఇక్కడ ఇరాన్ పై చేస్తున్నటువంటి దాడులను నిలుపుదల చేయాలంటూ చైనా అంటే రష్యా కూడా రెండు దేశాలు ఇరాన్ కి మద్దతు ఇస్తున్నటువంటిది. మరొక వైపు యుద్ధాన్ని మీరు ఆపండి అంటూ కూడా ఇజ్రాయెల్ కి ఏదైతే విన్నపం చేసినటువంటి దేశాలను కూడా చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించింది మరికొన్ని అంటే ప్రతి దాడులతో దద్దరిల్లుతున్నటువంటి 4వ రోజు ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి వారుకు ఖచ్చితంగా అమెరికా చేస్తున్నటువంటిది ఏదైతే కీలకంగా డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం చాలా కీలకం. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం ప్రకారంగానే యుద్ధ వాతావరణం అన్నది తగ్గాలా లేకపోతే ఇంకా ముందుకు వెళ్లాలా, కొన్ని వారాలు కొనసాగుతుందా ఈ వార్ అన్నది మాత్రం ఖచ్చితంగా వైట్ హౌస్ వేదికగా రిమోట్ కంట్రోల్ గా జరిగేటటువంటి ఈ యుద్ధ వాతావరణానికి దీనికి ముగింపు తర్వాత ముందు జరిగే అంశాన్ని కూడా కీలకంగా డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఉంది. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల ప్రకారంగానే ఈ విధంగా జరుగుతున్నటువంటి పరిణామాలకు కీలకంగా ఉండే వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ.